షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఉదయగల ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1:3. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. నోయింగ్ యువర్ ఓనర్. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు యెషయా యొక్క ప్రవచనం, యెషయా యొక్క ఆత్మీయ సందేశం చక్కగా పొందుపరచబడది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో, అంటే యూదా రాజుల కాలంలో యూదాను గురించి, యెరూషలేము గురించి యెషయా ప్రవక్త దర్శనం కలిగింది. దేవుడు దర్శనం అనుగ్రహించాడు. నాటి ఆ యూదా రాజుల కాలంలో తన ప్రజల యొక్క జీవన స్థితిగతులు, ఆత్మ స్థితిగతులు ఎలా ఉన్నాయో ప్రవక్త యెషయాకు దర్శనం ద్వారా చూపించాడు. వారు ఎలా ఉన్నారనగా, వాక్య భాగం తన కామాందును ఎరుగని వారుగా ఉన్నారు. ఇక్కడ మన ఎద్దులు కనిపిస్తున్నాయి. ఎద్దు యొక్క ఓనర్ ఇక్కడ ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. ఈయన దానికి ఓనర్, యజమానుడు. ఇవన్నీ కూడా ఆయనవి. ఈ యొక్క ఎద్దులు ఆయన సొంతం. వాక్య భాగంలో మనం ఇంటిలో పెంచుకునే ఎద్దులే కావచ్చు, మేకలే కావచ్చు, గొర్రెలే కావచ్చు, కోళ్ళే కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటి వారితో, యజమానితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. దట్ రిలేషన్షిప్, ద డొమెస్టిక్ యానిమల్స్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద ఓనర్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద హౌస్. ఈ యొక్క ఎద్దుకు తన యజమాని తెలుసు. తన ఆత్మ లేదు కానీ, మాటలు లేవు కానీ, తన యజమాని ఎవరో అది ఎరుగును, తెలుసు, బాగా తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు తమ యజమాని ఎవరో తెలియదు. యజమాని వారు మంచి గడ్డి, పచ్చి గడ్డి వేశారు. ఈ పచ్చి గడ్డి అవి తింటూనే ఉన్నాయి. ఈ ఇంటిలో యజమాని ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా కూడా ఎద్దులు తిరిగి యజమాని ఇంటికే వస్తాయి. మనం కోళ్ళు పెంచుకుంటాం, ఆ కోళ్ళు కూడా సాయంకాలం రాగానే ఇంటికి వస్తాయి. ఎందుకనగా యజమాని ఎవరో తెలుసు, యజమాని ఇల్లు తెలుసు. ఇక గాడిద గురించి వ్రాయబడింది, గాడిద అనేది తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. An ox knows his owner, and donkey knoweth and knows his master's house. కాబట్టి రెండు జంతువులతో రాయబడింది. మన ఎద్దును చూసాము, తన ఓనర్ తెలుసు, తన ఓనర్ తెలుసు. గాడ్ ఇస్ దర్ ఓనర్. భూమి లోకముల సంపూర్ణతయు యెహోవా దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్తం ఆయనదే. He is the owner of everything, owner of you and me. సమస్తం కూడా ఆయనదే. He is the owner. We are only enjoying the benefits that has been given by God. ప్రభు ఇచ్చిన వాడు సంతోషిస్తూ ఆనందిస్తున్నాం. ఏదైతే యజమాడు తన ఇంట్లో పెరిగే ఎద్దులే కావచ్చు, వాడు ఆహారం ఇస్తాడు. అదే రీతిగా దేవదేవుడు మంచి ఆహారం, మంచి కోదములతో తృప్తిపరిచినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దే ఫర్గాట్ దేర్ ఓనర్. యజమాని ఎవరో తెలియదు, దేవుని మర్చిపోయారు. పెంచి పెద్ద చేశాడు, సమస్త వరకు ఇచ్చాడు. కానీ ఇంటి యొక్క యజమానుని, సృష్టించిన భగవంతుని, దేవదేవుని వారు స్మరించారు. కాబట్టి పాపిష్టి జనమా, భయంకరమైన స్థితిగతుల వారు ఉన్నారు. ఎక్క స్వస్థత లేదు. కాబట్టి దేవుని స్థితిగా చూపించి వారికి వాక్యం అందవలసిగా, ప్రవచన చెప్పవలసిందిగా, మీరు దేవుని మర్చిపోయారు. యు హావ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. ఈలోక డొమెస్టిక్ యానిమల్స్ యజమానులతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కానీ నా జనానికి నాతో సంబంధ బాంధవ్యాలు లేవు. బ్యాక్స్లైడర్స్ వెళ్ళిపోయారు, నన్ను మర్చిపోయారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు. God is the owner of your life and everything you possess. ఆ ప్రభు మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెంతకు రావాలి, ఆయనతో ఉండాలి, ఆయన సహవాసం చేయాలి. ఆయన సంతోషిస్తాడు.
అన్నం పెట్టే చేయనే విస్మరిస్తే ఎంత దౌర్భాగ్యకరం. సమస్తం సమకూర్చిన, అందించిన, పోషిస్తున్న దేవుని మర్చిపోతే అంతకని దౌర్భాగ్య స్థితి ఏది ఉండదు. కాబట్టి రిమెంబర్ యువర్ ఓనర్, లిసన్ టు హిస్ వాయిస్, ఒబే హిమ్ అండ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ ప్లీజింగ్ దట్ ఇస్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపడే జీవితాన్ని జీవిద్దాం, దేవునికి ఆశీర్వాదం అందుకుందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయముండగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నతుల యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఓనర్ ప్రభువానైనా, సమస్తం సమకూర్చారు తండ్రి. ఎద్దు తన కామాంతుని ఎరుగునని, గాడిద సొంత వారితో ఎరుగును, కానీ ఇస్రాయేలు ప్రజలు ప్రభువా నేను మర్చిపోయారు, విస్మరించారు, మీరు దూరమైపోయారు, మీ సహవాసం నుండి దూరమైపోయారు. సమస్తం సమకూర్చిన పోషిస్తున్నాం తండ్రి, మిమ్మల్నే స్మరించారు. అలా మీకు కాకుండా ప్రభువా మీ వాక్యాన్ని స్మరించకుండా మీతో సహవాసం చేస్తూ తండ్రి కృతజ్ఞత చెల్లిస్తూనైనా అనుసరిస్తూ సాగిపోడుకు కృపా సాహిత్య దయచేవలసిగా జ్ఞాపనం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడే ఉండును గాక.